ఇండియా గ్లిమ్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్. ముందు కంగ్రాట్స్ చెప్పాలి ఇండియా గ్లిమ్స్కి. 10 years ఫినిష్ చేసుకుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పుడే 10 years అయిపోయినంత తక్కువ కాలంలోనే 10 years పూర్తి చేసుకున్న ఇండియా గ్లిమ్స్కి కంగ్రాట్స్. హ్యాపీ 10th anniversary. సంగీతానికి సంబంధించి మీ కెరీర్ ప్రైవేట్ ఆల్బమ్స్తో మొదలైందని విన్నాం. అది నిజమేనా? ఎన్ని ఆల్బమ్స్ చేశారు, ఏమిటవి? యాక్చువల్గా నేను 1995 to 98 ఆ 3 years కంప్లీట్గా ప్రైవేట్ ఆల్బమ్స్, అంటే జానపద గేయాలు, లైట్ మ్యూజిక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్, ఇలా రకరకాల ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి ఒక 40-50 ఆల్బమ్స్కి కంపోజ్ చేశాను మ్యూజిక్. దాని తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. అంటే సినిమా అవకాశాలు 98 నుంచి 98లో ఒక మూవీ వచ్చింది, రికార్డింగ్ అయింది, ఆగిపోయింది. 98లో ఇంకో మూవీ వచ్చింది, అది రికార్డింగ్ అయ్యి ఆగిపోయింది. 99లో ఒక మూవీ వచ్చింది, అది రన్ అవుతుంది. ఈ 98లో 99లో చేసిన సాంగ్స్ని 2000లో జగన్ గారికి వినిపించినప్పుడు జగన్ గారు మంచి ఫీల్ ఉంది పాటల్లో, మ్యూజిక్లో అని చెప్పి జగన్ గారు ఫస్ట్ సినిమా ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు అనమాట. సో ఈ 3 సినిమాలు అవి కూడా రిలీజ్ కాకుండా 2000లో జగన్ గారితో చేసిన సినిమా ఫస్ట్ రిలీజ్ అవడం వలన బాచి సినిమానే నా మొదటి సినిమాగా ఉండిపోయింది. మీకు పాటలు రాసే అలవాటు ఉందని తెలిసింది. ఇప్పటిదాకా ఎన్ని పాటలు రాశారు? మీ మొదటి పాట ఏంటి? అయితే చాలామంది అనుకుంటారు సాంగ్స్ రైటర్గా కూడా నేను ఉన్నానని చెప్పేసి. సాంగ్స్ రైటర్గా ఎప్పుడు ఎక్కువ సినిమాలకు ఏమి రాలేదు. అవకాశాలు వచ్చాయి సాంగ్స్ రైటర్గా రాయడానికి. ఎందుకంటే మేము ప్రైవేట్ ఆల్బమ్స్ చేసినప్పుడు మనకు బడ్జెట్ ఉండదు, ఫండ్స్ ఉండవు. కాబట్టి నాకు తెలిసిన సాహిత్యంతో జానపద గేయాలు, టీజింగ్ సాంగ్స్, అవి ట్యూన్ అనుకుని నేనే రాసుకున్నాను. మరి దానికి ఒక రైటరు, ఆ రైటర్కి మనీ పేమెంట్, ఇవన్నీ కష్టం అని చెప్పేసి. సో ఆ రకంగా ఏదో రాసుకొని మేనేజ్ చేసేవాళ్ళం. కానీ కంప్లీట్ రైటర్కి కాదు, నేను రిజిస్టర్ కాదు. మీకు చల్లగాలికి ఉన్న సంబంధం ఏంటి? అంటే నేను అప్పుడు ఈ ఎందుకంటే చక్రీలు పెట్టుకుంటే బాగుండదని చెప్పేసి మళ్ళీ పాటలు రాసే దానికి చక్రీ అనే పేరు ఉండకూడదు, చల్లగాలి అని పేరు పెట్టుకొని రాసేసి అది ఆ ఘట్టం అక్కడికి ఇంకా వదిలేసాను. సినిమాల్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వలేదు చల్లగాలి పేరుతో. లిటిల్ హార్ట్స్ సినిమాకి మిమ్మల్ని పిలిచారంట, సంగీత దర్శకుడిగానా రచయితగానా? ఆ వివరాల గురించి. అదే 99లో నేను చేసిన 3వ సినిమా లిటిల్ హార్ట్సే. లిటిల్ హార్ట్స్ చేస్తూనే ఉన్నప్పుడే బాచి వచ్చింది. కాబట్టి వీటన్నిటి 3 గంటల ముందు బాచి రిలీజ్ అయింది. అదే చెప్తున్నాను. మీరు చిరంజీవి గారు ఇద్దరు మిత్రులు సినిమాని వదులుకున్నారంట, ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ఇద్దరు మిత్రులు యాక్చువల్లీ సాంగ్స్ రాయడానికి కూడా అవకాశం ఇచ్చారు చిరంజీవి గారు. అంటే వెళ్ళాను వద్దామని, కాకపోతే అన్నీ కుదరలేవు నాకు. మన మణిశర్మ గారు దొరక్కపోవడం, తర్వాత రాఘవేంద్ర గారు ఒకసారి 2 బిజీ ఉన్నప్పుడు నేను వెళ్ళాము లొకేషన్కి. చిరంజీవి గారు మాత్రం ఆ సినిమాకి సిన్సియర్గా పాట రాయిద్దామని చెప్పి నాతో బాగా ట్రై చేశారు. కాబట్టి కుదరలేదు. ఇంకా ఆ తర్వాత వేరే సినిమాకు మ్యూజిక్ చేసినప్పుడు చిరంజీవి గారికి చెప్పాను అనమాట, మ్యూజిక్ చేస్తున్నానండి, మ్యూజిక్ ఒకవేళ అవకాశం ఉంటే చూడండి అని. మీరు ఏ వాద్యాలను వాయించగలరు? ఎక్కడైనా నేర్చుకున్నారా? ఈ సినిమాలను వాయించారా? యాక్చువల్ అంటే ఇప్పుడు సినిమా రికార్డింగ్స్లో ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏది వాయించాను నేను, ఓన్లీ కంపోజర్. వైలిన్ నేర్చుకున్నాను, శాస్త్రీయంగా వైలిన్ నేర్చుకున్నాను, వోకల్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కాకపోతే ఒక 3-4 years నేర్చుకొని డిస్కంటిన్యూ చేశాను, ప్లేస్ మారడం వలన. దాంతో అక్కడే ఆగిపోయింది అది. ఆ తర్వాత ఆర్కెస్ట్రా ఒకటి సొంతంగా పెట్టి ఆర్కెస్ట్రాలో ఒక 3-4 years రకరకాల ప్రోగ్రామ్స్ చేశాను అన్నమాట. మీ నాన్నగారు పాడతారని, పాటలు రాస్తారని విన్నాం, ఆయన గురించి. అయితే మెయిన్గా వీటన్నిటికనగా ముఖ్యంగా మా నాన్నగారు ఇచ్చిన టాలెంట్ నాకు. నాన్నగారు సింగర్ కావడం, ఆయన రైటర్ అవ్వడం, ఆయన కంపోజర్ అవ్వడం,
ఎన్నో సినిమాలు కాదు, సినిమాలకు సంబంధం లేకుండా ఎన్నో ప్రైవేట్ సాంగ్స్, దేశభక్తి గేయాలు, సామాజిక స్పృహను కలిగించే పాటలు, ఎన్నో పాటలు ఆయన రాసి కంపోజ్ చేసి లిరిక్స్ రాసి ఆయనే పాడడం, సో ఆయన మాకు నేర్పించడం, దాంతో ముఖ్యంగా మా ఇంట్లో నా పాటలపై, నా వాయిస్పై మా నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. నాన్నగారి పేరు జిల్లా వెంకటనారాయణ. ఆయన లేరు, సంవత్సరాల కిందట చనిపోయారు. కీరవాణి గారు తన తండ్రి సోదత్త గారితో రాయించుకున్నట్టు మీరు మీ తండ్రి గారితో ఏమైనా సినిమాలో రాయించుకున్నారు, పాటలు కానీ పాడించడం కానీ జరిగిందా? అయితే నాన్నగారు మాత్రం నాకు ఒక అదృష్టం ఏంటంటే ధనలక్ష్మి ఐ లవ్ యూలో మన అంతా ఒక పాట పాడించుకున్నాను. యాక్చువల్గా మంచి ఫోక్ వాయిస్, కాకపోతే ఈ రికార్డింగ్ సిస్టమ్, రికార్డింగ్ పద్ధతులు ఎలా చేయాలి, ఏంటి పాడాలి, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. కొంచెం కష్టంగా ఫీల్ అయ్యారు. అయినా కూడా ఒక పాటైతే పాడారు. రీసెంట్గా లవ్ ఇన్ హైదరాబాద్ అని ఇంకో సినిమా చంద్రమహేష్ గారిది, దాంట్లో కూడా పాట పాడారు. అది చాలా బాగుంటుంది. దానికి 1,75,00,000 వ్యూవర్స్ వచ్చింది దాంట్లో యూట్యూబ్లో. కీరవాణి గారి ప్రసక్తి వచ్చింది కనుక అడుగుతున్నాం. ఇప్పటివరకు కీరవాణి గారితో మ్యూజిక్ చేయించుకున్న వైవిఎస్ చౌదరి గారు అప్పటి వరకు సడన్గా మీకు షిఫ్ట్ అవ్వడం ఎలా జరిగింది? దేవదాస్లో పాటలన్నీ హిట్ అయ్యాయి కదా, అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? కీరవాణి గారి రియాక్షన్ ఏంటి? కీరవాణి గారు మంచి విద్వాంసుడు, మంచి సంగీత దర్శకుడు. ఏ పాటనైనా ఆ పాట ధర్మం తగ్గట్టుగా న్యాయం చేయగల సంగీత దర్శకుడు ఆయన. సో అలాంటి గొప్ప డైరెక్టర్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ వైవిఎస్ చౌదరితో. సో అలాంటి కాంబినేషన్ను బ్రేక్ చేస్తూ దేవదాస్ నాకు ఇచ్చారు. అదృష్టంగా ఫీల్ అయ్యాను. దేవదాస్కి ఏం కావాలి, దేవదాస్ మ్యూజిక్ కోసం నా దగ్గరికి దేని గురించి వచ్చారు వైవిఎస్ అనేది అర్థం చేసుకున్నప్పుడు దేవదాస్ సాంగ్స్ వచ్చాయి. దేవదాస్ సాంగ్స్ ఎనర్జెటిక్గా, ఒక యూత్ఫుల్గా ఉంటూ ఒక ఫ్రెష్గా, ఒక కొత్తదనాన్ని మనకు కనిపిస్తుంటాయి పాటలు. సో అందుకే వైవిఎస్ చౌదరితో మా ఇద్దరికి కుదిరింది. ఆ ఆల్బమ్ కూడా హిట్ అయింది. 100 పైగా సింగర్లను, రచయితలను పరిశ్రమకు పరిచయం చేయాలని ఒకసారి అన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని పరిచయం చేశారు? ఇండస్ట్రీలో నేను ఎన్నో కష్టాలు పడి ఈ అవకాశాలు సంపాదించుకున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా. మరి ఈ కష్టాలు పడితే ఆ పెయిన్ అనేది ఏంటనేది నాకు తెలుసు. సో ఇప్పుడు అవకాశాల కోసం పాటలు పాడే సింగర్స్ కానీ, రైటర్స్ కానీ ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు ఒక అవకాశం రావడం కోసం, ఒక సింగర్ అవడం కోసం. సో అందుకే నేను ఎక్కువగా ఎస్టాబ్లిష్డ్ సింగర్స్కి అవకాశం ఇవ్వడం కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాను. దాదాపు 100 నా కెరీర్ మొత్తంలో 100 మంది సింగర్స్ని పరిచయం చేయాలనేది నా కోరిక. 100 మంది రైటర్స్ని, 100 మంది సింగర్స్ని, దాదాపు 50 నుంచి 60 మధ్యలో ఇప్పటివరకు ఇంట్రడక్షన్ జరిగింది. వాళ్ళు కొంతమంది నిలదొక్కుంటారు, కొంతమంది నిలదొక్కోలేరు, కొంతమంది నిలదొక్కొని వాళ్ళు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోతున్నారు. సింగర్సే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా కూడా నేను మాత్రం డెఫినెట్గా 100 మంది పరిచయం చేసి తీరుతాను. ఈ ప్రతి సినిమాలో రవిచంద్రిక రాగంలో కనీసం ఒక పాట అయినా చేస్తుంటారు. ఆ రాగం అంటే మీకు అంత ఇష్టమా? ఆ రాగంలో మీకు కొన్ని ఆయన హిట్ అయిన పాటలు కొన్ని రవిచంద్రిక అట్లా ఏం లేదు, అనుకోకుండా అంతే. అది మీకు ఇష్టమైన రాగం పీలో అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ రాగంలో ఏమైనా పాట చేశారు? యాక్చువల్గా రాగ్ బేస్డ్ సాంగ్స్ చాలా తక్కువ. అంటే రాగం పట్టుకొని రాగం చేయాలన్నప్పుడు వంశీ గారి సినిమాకు రేర్గా కుదురుతుంది, అవసరం ఉంటుంది. అలా జనరల్గా అయితే మనం ఫీల్ ఓరియంటెడ్, మన ఫీల్ బట్టి వెళ్తుంటాం. కాపీ రాగం ఉంటారు, కాపీ దాంట్లో మౌన 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 మీనా కనుల సోన నీ పలుకేన వీణ నీదా డిజిటల్ టోన.
సుకుమార మాటలతో నీ వశమే నేనైతే, మహావీర చూపులతో నా తనువే నీదైతే, నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి, నువ్వు ఆడే సరదాటేదో విన్నర్ నేనే కావాలి, మోనా మోనా. సో ఇది ఈ రాగంలో చేయడం నాకు బాగా ఇష్టం. ఇంకా కొన్ని సినిమాలు కూడా చేశాను ఈ పాటలే. నేను టచ్ చేస్తూ మళ్ళీ అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ టచ్లో మాత్రం ఉంటుంది. మీరు ఒకసారి దర్శకుడు కృష్ణవంశీ గారిని కలిస్తే మీ మ్యూజిక్ ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అని అన్నారంట. దాని గురించి కొంచెం వివరించారు. వెరీ లాంగ్ బ్యాక్, అంటే నేను సినిమాకు కొత్త వచ్చిన స్టార్టింగ్ డేస్లో ఆర్పి ఫస్ట్ వచ్చాడు. దాని తర్వాత 1 ఇయర్కి నేను వచ్చాను మిలిటరీగా. ఆ టైంలో ఒక దగ్గర కలిసాను ఆఫీస్కి వెళ్ళి, సినిమాకు పనిచేసే అవకాశం ఏంటి సార్ అని. అప్పుడు ఆయన అన్నారు, ఏంటో మరి మ్యూజిక్ నాకు ఇంకా ఎక్కలేదు, నాకు ఏంటనేది అర్థం అవ్వట్లేదు, నాకు చెప్దాం, నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది చేద్దాం అని చెప్పి ఒక సందర్భంలో ఒకసారి అన్నారు. ఆ తర్వాత 143 అనే సినిమా ఆడియో 2004లో వచ్చిన ఆల్బమ్ విని దానిలో ఒక పాట ఎందుకని ఒక సాంగ్ ఉంటుంది, అది విని చాలా ఎక్కువసార్లు విని భలే ఉంది ఈ సాంగ్. అసలు కొత్త ఆర్కెస్ట్రేషన్, కొత్త సౌండింగ్, హై పిచ్ అని చెప్పి వెంటనే నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి చాలా బాగా చేశామని చెప్పి అప్రిషియేట్ చేశారు. సో అవి అలాంటివి జరుగుతుంటాయి, ఇలాంటివి జరుగుతుంటాయి, అన్నీ మనం రిసీవ్ చేసుకోవాలి, అన్నింటినీ మనం హ్యాపీగా కూల్గా రిసీవ్ చేసుకోవాలి. రాక్షసుడు అభినందన సినిమాలు లెక్కలేని సార్లు చూస్తారని చెప్పారంట ఒకసారి. ఓకే, ఎందుకు సంగీతంలో ఏమైనా మీలో మార్పులు తెచ్చే ఆ సినిమాలు? అప్పట్లో ఇళయరాజా గారి సినిమాలు పాటలు అంటే అసలు హృదయానికి అలా అతుక్కుపోయేది అన్నమాట. రాక్షసుడు సినిమాల పాటలు కానీ ఏదో ఒక ఫీలింగ్, ఒక టచింగ్. తర్వాత అభినందన అయితే కరెక్ట్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ సినిమా వచ్చినట్టుంది. ఇంకా ఆ పాటల ఫీల్డ్లో ఉండేవాడిని. అదే మా లోకం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, అది కానీ అదే నీవు అదే నేను అదే గీతం. సో ఇలాంటి మంచి మంచి పాటలు దాంట్లో, మంచు కురిసే వేళలో, ప్రేమ లేదని, ఇక ఒకటే అన్ని పాటలు అభినందనలో. అసలు అన్ని పాటలు అంత అద్భుతంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అంత ఈజీ కాదు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి. ఎంత మనసు పెట్టి ఎంత అదైతే అతను అంత మంచి పాటలు ఇవ్వగలడు అనేది మనకు అర్థమైపోతుంది. మిమ్మల్ని పూరి జగన్నాథ్ గారు ఎల్లేమాన్ అని ఏఆర్ రాజా గారని పిలిచేవారు, అందుకలా ఒక సందర్భంలో ఒక గొప్ప కాంప్లిమెంట్ జగన్ గారి దగ్గర నుంచి నేను విన్నాను. రికార్డింగ్ అవుతుంది అమ్మ నాన్న తమ్ముడు అనేది. కొన్ని చోట్ల ఆయనకి నా మ్యూజిక్ రెహమాన్ స్టైల్లో అనిపిస్తే, కొన్ని చోట్ల ఇళయరాజా స్టైల్లో అనిపిస్తుందని చెప్పి, తమ్ముడు నీకు పేరు పెట్టాను రా అన్నాడు. ఏంటంటే ఇళయమాన్, నువ్వు ఇళయరాజా ఇష్టపడతావు, రెహమాన్ ఇష్టపడతావు, నీ మ్యూజిక్లో ఇద్దరికి తాలూకు పోకడలు కొంచెం అక్కడ కనిపిస్తుంటాయి. సో ఇద్దరికి కలిపి ఒక పేరు పెట్టే నీకు ఇళయమాన్ అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్. అంటే ఆ పేరు నేను పెట్టుకొని నా పేరు తీసేంత కాకపోయినా కానీ ఒక బిరుదులాగా ఫీల్ అయ్యాను నేను. అది మామూలు విషయం కాదు. ఒక గొప్ప లెజెండ్ ఇళయరాజా గారి పేరును మనం కలపడం అనేది, సో అది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారు అంటే సినిమా అంటే చక్రి గారి మ్యూజిక్ అని బ్రాండ్ ఉంటుంది, ఒక బ్రాండ్. అది ఎలా ఎందుకు బ్రేక్ అయింది, మళ్ళీ ఎప్పుడు చేస్తారు సినిమా? జగన్నయ్య సినిమాలు నాకు చాలా ఇచ్చారు. సినీ జర్మనీ ఇవ్వడమే కాకుండా ఎన్నో సినిమాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. సో ఆయనకు నాకు ఇవ్వకపోవడానికి కారణం
మా ఇద్దరి మధ్య అయితే చెడలేదు, మా ఇద్దరి మధ్యలో ఏమి గొడవ అయితే ఏం కాలేదు. కాకపోతే అంటే ఇవ్వకపోవడానికి కారణాలు వేరే హీరో ఒకసారి వద్దనొచ్చు, ప్రొడ్యూసర్ వద్దనొచ్చు, లేదంటే ఈయనకు కూడా మిగతా మ్యూజిక్ అప్లికేషన్స్ ఉంటాయి కదా జనరల్గా, సార్ మీకు మీతో పని చేయాలని ఉంది, ఒక సినిమా కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఒక్కోసారి ఇచ్చి చూద్దాం అనిపిస్తుంటుంది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఏదైనా కానీ జగన్ గారితో మళ్ళీ ఆయనతో కాంబినేషన్లో పని చేయాలని చెప్పి నాకు చాలా ఈగర్గా ఉంది. ఇది అతి త్వరలో మరి అవుతుందని నమ్మకం కూడా ఉంది. మీరు ఉదిత్ నారాయణ గారిలా పాడతారంట కదా, మా వ్యూవర్స్ కోసం ఒక పల్లవి. నేను ఉదిత్ నారాయణ లాగా ఎప్పుడు పాడలేదు. ఏదైనా ఒక సాంగ్ ఉదిత్ నారాయణతో పాడించాలి అనుకున్నప్పుడు కొంచెం ఆయనలాగా పాడి ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి రికార్డ్ చేసేవాడిని. వాళ్ళు ఎందుకంటే ఆ ఫీల్లో ఉంటారు. రేపు ఆయనతో పాడించుకొచ్చిన తర్వాత కూడా ఎక్కువ చేంజ్ అనిపించదు. పాట బాగుంది, మన దాకా విన్న పాట ఉంది. ఎందుకంటే ఫస్ట్ ట్రాక్ సింగర్ పాడే పాట అలవాటైపోతే దాన్ని మార్చి వేరే సింగర్ పాడితే ఎంత పెద్ద సింగర్ పాడినా ఒక్కోసారి ఆ సింగర్ పాడి నచ్చదు, ఫస్ట్ వినేదే నచ్చుతుంటుంది ట్రాకే. సో ఉదితనాలాగా పాడింది ఇప్పట్లో కాదు, ఇది కూడా చాలా లాంగ్ బ్యాక్. ఇది లేలే తన బుల్ల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకో, ఇలా కొంచెం ముక్కుతో నెగట తెచ్చి పాడితే ఉదిత్ నారాయణ అయిపోతుంది. ఎక్కువ అద్దాని సమయంలో కూడా పాడి నేను ట్రాక్స్ పంపిస్తుంటాను ఆ సింగర్ పాటను బట్టి. ఇంకెవరైనా ఇమిటేట్ చేస్తారా? లేదు, ఇమిటేషన్ అనేది కాదు. జనరల్గా ఇది అవసరం ఎందుకు వస్తుందంటే ఈ పాట ఇలా ఉంటుంది, దీని ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది అని ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి క్లారిటీ ఇవ్వడం కోసం. అందుకోసం నేను సూర్యం అనే సినిమాలో అద్దాన్ సమలాగా ఒక పాట పాడాను. ఓ సోసీరంగరాజి సీర కొంగు జారేసి నందనందినోనేది శ్రీరదోజని ఆనమేది ఆనని నానే నానే తనే నన్నే నానే ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల జై జాయి పోయే రసగుల్లా. సో ఇట్లా కొంచెం ఆయన టచ్ ఇచ్చి పాడడం జరిగింది అద్దాన్ సమీ. మీలో మిమిక్ సింగర్తో పాటు మిమిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే మీరు అంగీకరిస్తారు? మిమిక్ సింగర్తో పాటు మిమిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే మీరు అంగీకరిస్తారా? మ్యూజిక్ డైరెక్టర్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అట్లా అంటే ఇళయరాజు గారు లాగా వంశ సినిమాలకు ఎలా ఉంది వర్షాలు నచ్చుతుంది. రకరకాల మ్యూజిక్ని మనం జీర్ణం చేసుకొని ఒక ఇళయరాజు గారి లాగా, ఒక రెహమాన్ లాగా, ఒక విద్యాసాగర్ లాగా, ఒక యువన్ శంకర్ రాజా లాగా అట్లా ఎవరు చేసిన మ్యూజిక్ అయినా కూడా మనం ఇవ్వగా ఉంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఒకరు ఒక పద్ధతిలో నుంచి బయటకు రాలేక కొట్టుకు వస్తుంటారు. దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని మనం అడాప్ట్ చేసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం కూడా. నేను అట్లా పూర్తి అందరినీ ఇమిటేట్ చేసి మీకు చేసే సినిమాలు ఏం చేయలేదు. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ఒక్క వంశీ గారి కోసం మాత్రం ఎక్కువ ఇళయరాజా గారి స్టైల్ని ఫాలో అవుతుంటాను. అట్లని చెప్పి రారామని పాట ఇళయరాజా గారు చేసిన పాటలో ఎక్కడ ఉండదు. వెన్నెల్లో హాయ్ హాయ్ పాట కూడా దాంట్లో బీజిఎమ్స్ చటికి సపరేట్ అది ఆ టైప్ ఆఫ్ బీజిఎమ్స్, కానీ ట్యూన్ మాత్రం ఫ్రెష్ ట్యూన్ వెన్నెల్లో హాయ్ హాయ్. సో ఇంకా చాలా ట్యూన్ ఉన్నాయి, చాలా వంశీ గారి కోసం చేసినవి, రెహమాన్ వంశీ గారి కోసం చేసినవి ఇళయరాజా గారు చేసినట్టుగా అనిపిస్తాయి. కానీ ఇళయరాజా గారి పాట ఏది కాపీ చేసింది కాదు. ఆ కాపీ చేసి చేయడం ఆయనకు వంశీ గారికి కూడా ఇష్టం ఉండదు. వంశీ గారికి మీరంటే చాలా ఇష్టం ఉంటారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మీ వల్ల మారిందంట. పెద్దవాళ్ళ గురించి మాట్లాడడం మనం కొంచెం ఆచితూచి మాట్లాడాలి. అలా ఒకవేళ ఆయన డ్రెస్సింగ్ స్టైలు నా గురించి నా వల్ల మారంటే నేను గ్రేటే. ఎందుకంటే వంశీ గారిని మార్చడం ఎవరి వల్ల కాదు, ఆయన ఎవరి మాట వినరు. ఆయన
కాకపోతే ఏంటంటే కొంచెం నన్ను బాగా అభిమానిస్తారు ఆయన. ఇంకా మారితే మారిండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు? వంశీ గారు కొత్త సినిమా ఏప్రిల్ 1 విడుదల పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రిలీజ్ అవుతే డెఫినెట్గా హిట్ అవుతే మంచి పేరు వస్తుంది. మళ్ళీ కాంబినేషన్లో ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. మీ 100వ సినిమా? 100వ సినిమా నాది. షేర్ అని కళ్యాణ్ రామ్ హీరో, మళ్ళీ డైరెక్టర్. స్టోరీ అసలు విన్నాను, డెఫినెట్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది బాగా యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉంటుంది కూడా, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. సో నాకు బాగా నచ్చింది సబ్జెక్టు. స్టోరీ, డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్గా నా 100వ సినిమా ఒక హిట్ సినిమాకే పనిచేస్తున్న నమ్మకం నాకు. ఈ ప్రతి పుట్టినరోజుకి ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, అది ఎలా మొదలైంది? ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు? సేవా కార్యక్రమాలు చేయడానికి మాత్రం నో డౌట్ మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్. మా నాన్న తర్వాత నాకు మా నాన్న చిన్నప్పటి నుంచి ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన నేర్పించిన సన్మార్గం ఏంటంటే సేవకారు. మనం సంపాదించుకోవడంతో మనతో పాటు నలుగురికి పెట్టి నువ్వు నలుగురికి హెల్ప్ చేస్తే నీ జన్మకి సార్థకత ఉంటుంది, ఈ జీవితానికి సార్థకత. సో అది ఆయన నేర్పించిన సూత్రం. ఆయన నా చేతి వేలు పట్టుకొని తీసుకొని సేవా కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేలా చేశారు. అది ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కాబట్టి నేను కొంచెం చేస్తున్నాను. ఇంకా నేను పెద్ద ఎత్తున సెటిల్ అవుతే ఇంకా నేను చేసే కార్యక్రమాలకు ఇంకా పెద్ద ఎత్తున హెల్ప్ చేయగలను. ఇండియా గ్రేడ్స్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి 10 years పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మై గుడ్ విషెస్. అట్లాగే మంచి మ్యూజిక్ని, మంచి సినిమాల్ని, హీరో ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా ఇవన్నీ చూడకుండా ఆదరించండి. పైరసీ కాకుండా ఒరిజినల్ సీడీస్ కొనండి, ఒరిజినల్ డివిడీస్ కొనండి సినిమా కోసం. సో మీ అందరూ మాకు ఆ రకంగా సహకరిస్తారని చెప్పి ఆశతో సెలవు. థ్యాంక్ యూ.